ఇక మరి ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక జాతకం ఇవ్వంగానే దాంట్లో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఒకటేమో ధనానికి సంబంధించి అవ్వచ్చు, ఇంకోటేమో లేక ఉద్యోగానికి సంబంధించింది అవ్వచ్చు, పిల్లలకు సంబంధించింది అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, దూర ప్రయాణాలు అవ్వచ్చు, ఉన్నత విద్య అవ్వచ్చు, లేకపోతే శత్రు భయం అవ్వచ్చు, ప్రాణ భయం అవ్వచ్చు, ఇలాంటివి, లేకపోతే డబ్బులు కోల్పోవటము, డబ్బులు ఇచ్చినటువంటివి వెనక్కి రాకపోవటం, ఇలాంటివి ఎన్నో కారణాలు అవ్వచ్చు కదా. మరి ఇవన్నీ ఏవి శుభస్థానాలు, ఏవి దుష్టస్థానాలు అన్నటువంటి విషయాలు చెప్పుకున్నాం కదా. మరి ఏ స్థానం ఏ విషయాన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. ఇది లగ్న కుండలిలో దీన్నే భావము అంటారు. లగ్న కుండలి యొక్క భావాలు అంటే ప్రథమ భావము, భావములు అంటే ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క రకమైనటువంటి భావన ఉంటుంది. అసలు ఆ భావాలేంటి, లగ్నంలో ఏ భావం ఎక్కడెక్కడ ప్రతిబింబిస్తుంది అంటే దీన్ని చూడంగానే మనం ఎలా చెప్పాలి అని. ఇక్కడ కూడా మళ్ళీ మనం లగ్నం నుంచి తీసుకుందాం. అసలు లగ్నం అంటే పుట్టినటువంటి లగ్నం, ఈ లగ్నం దేన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఈ లగ్నం అనేటువంటిది చూసుకున్నట్లయితే లగ్నం తనూభావము అని చెప్పారు. తనూభావం అనమాట అంటే శరీరం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే యువర్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతిని బట్టి, లగ్నంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు ఎలా ఉంటారు ఏంటి అనేటువంటి విషయాలను తనూభావం ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఏమేమి విషయాలు చెప్తుంటాయి, శరీరం ఉంటుంది, రూపం ఎలా ఉంటుంది, గుణం ఎలా ఉంటుంది, వర్ణము అంటే రంగు ఎలా ఉంటుంది, జ్ఞానం ఎలా ఉంటుంది, బలాబలాలు ఎలా ఉంటాయి, స్వభావం ఎలా ఉంటుంది, సుఖదుఖాలు మొదలైనటువంటి వివరాలు తనూభావం నుంచి కూడాను మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడాను లగ్నం గురించి తెలుసుకోవచ్చు అనమాట, ఒక మనిషి గురించి తెలియాలంటే. రెండవ భావాన్ని దీన్ని ధనభావము అంటారు. అంటే రెండవ స్థానాన్ని, ఇది తను స్థానం అనుకున్నాం కదా, రెండవది కుటుంబ స్థానము లేదా ధనం. లగ్నం నుంచి 2 అంటే ఇక్కడ నేను ఇది మేషలగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇది 1 కింద వేసి, ఇది లగ్నం కింద వేసి చూపిస్తున్నాను. లగ్నం కింద నిజానికైతే మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నం, ఒకవేళ ఇదే గనక లగ్నం మీ లగ్నం అయితే అదే మీకు తనుభావం అవుతుంది. అక్కడి నుంచి రెండోదే మీకు ధనభావం అవుతుంది. అంతే తప్ప ఇది ధనభావం అవ్వదనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రెండోది ధనభావం. ఈ ధనభావము అనేటువంటిది రెండోది. ఈ ధనభావంలో ఇది ధనభావమే కాదండి, ఇక్కడ కుటుంబం. ఇక్కడ చూస్తే ఒక్కొక్క హౌస్ అనేటువంటిది చాలా రకాలైనటువంటి కారకత్వాలను రిప్రజెంటేషన్ చేస్తుంది. ఎందుకంటే మన జీవితంలో ఉండేటువంటి అన్ని షేడ్స్, అన్ని రకాలైనటువంటి విషయాలు ఈ 12 లగ్నాలలోనే, ఈ 12 హౌసుల్లోనే నిండి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒకదానికి ఒకటే తత్వం ఉండదు. రెండోది ధనం అన్నారు కదా, అంటే కేవలం డబ్బు గురించి మాట్లాడుతుందా అంటే కాదు, డబ్బే కాకుండా కుటుంబం గురించి కూడా మాట్లాడుతుంది. మరి రెండో స్థానం ఇంకా ఏంటంటి గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు చూద్దాం. కుటుంబం గురించి మాట్లాడుతుంది, ధనార్జన గురించి మాట్లాడుతుంది, ఆహారం స్వీకరించడం గురించి మాట్లాడుతుంది, కంఠం వాయిస్ గురించి మాట్లాడుతుంది. దీన్నే వాక్స్థానం అని కూడా అంటారు. అంటే సింగర్స్ కానీ వాళ్ళకి ఈ స్థానం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. అలానే మాటలతోటి కెరియర్ తీసుకునేటువంటి వాళ్ళు, టీచర్లు, సింగర్లు, లేకపోతే వక్తలు అంటే స్పీచ్ ఇచ్చేటువంటి వాళ్ళు, లేకపోతే పౌరోహితులు, ఇలా చాలామంది, ఎవరైతే లాయర్లు, వీళ్ళందరికీ కూడా వాక్స్థానం బాగా బలంగా ఉండాలి. ఆ వాక్స్థానంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టే వాళ్ళకి ఆ పటుత్వం అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి రెండో హౌస్ అనేటువంటిది వాక్కును కూడాను మనకి తెలియజేస్తుంది. అలానే వాక్కును తెలియజేస్తుంది, జీవనము, ముఖము, ఆ తర్వాత కంఠ వ్యాధులు, గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా రెండవ స్థానం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే విద్య, ఐశ్వర్యము, ఆభరణాలు, ఆ తర్వాత దుస్తులు, ఆచారము, ధాతృత్వము, వజ్రము, మారకము, తర్వాత ధనధాన్యములు, వ్యాపారము, సుగంధ ద్రవ్యాల యొక్క వినియోగము, కోమలత్వము, కుటుంబము, పాండిత్యము, స్నేహము, స్నేహితులు, స్థిరభారము. ఈ విధంగా చాలా విషయాలని ఇక్కడ
రెండో స్థానం అనేటువంటిది తెలియజేస్తుంది. బట్ ప్రధానంగా దీన్ని వాక్స్థానం అని, ధనస్థానం అని, కుటుంబ స్థానం అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూడింటిని ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు జ్యోతిష్యులు మామూలుగా. మనం కూడా ఒక చార్ట్ చూడగానే ఆ స్థానానికి వాక్, ధన, కుటుంబ స్థానాల గురించి ఎక్కువగా పట్టించుకోవాలి. ఇక మూడో స్థానంలోకి వెళదాం. తృతీయ స్థానము, ఇది పరాక్రమ భావాన్ని కలిగి ఉన్నది. సోదర స్థానం అని కూడా అంటారు దీన్ని, అంటే సిబ్లింగ్స్ అన్నమాట. సోదర స్థానము, పరాక్రమ స్థానం. పరాక్రమం అంటే మన యొక్క వీరత్వం, మనకి ఎంత డేర్ ఉంది, మనకి ఆ జాతకుడు ఎంత డేర్ చేయగలుగుతాడు, ఆ జాతకుడికి ఉన్నటువంటి గట్స్ ఏంటి, అతనికి ఉన్నటువంటి తన యొక్క సిబ్లింగ్స్ ఎలా ఉంటారు, ఆ సిబ్లింగ్స్ యొక్క హెల్ప్ ఎలా ఉంటుంది, ఆ సిబ్లింగ్స్ నుంచి వచ్చేటువంటి అనుకూల ప్రతికూల విషయాలన్నీ కూడా ఈ థర్డ్ హౌస్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి థర్డ్ హౌస్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక్కడ చూసుకున్నట్టయితే కనిష్ట సోదర భావము భావించవచ్చు, తమ్ముళ్ళు, ధైర్యము, సాహసము, కార్యభారము, తర్వాత రౌద్రము, కోపము, కనిష్ట సోదరులు, ఆభరణాలు, సత్ప్రవర్తన, వర్ణాశ్రమ ధర్మాలు, పెద్దలు, యుద్ధము, గురువులు, చెవులకు సంబంధించినటువంటి రోగాలు కూడాను మూడో స్థానం నుంచి కనుక్కోవచ్చు. ఆ తర్వాత వాహన సౌఖ్యము, కాళ్ళు, శారీరక బలము, చిత్తచాంచల్యము, ముష్టాన్న భోజనము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మూడవ స్థానము, తృతీయ స్థానం అనేటువంటిది మనకు చెబుతూ ఉంటుందన్నమాట. తృతీయ స్థానం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సామర్థ్యము, శరీర పౌష్టిత్వము, సర్వసౌఖ్యము, సంపన్నము, జన్మ, స్వల్ప ప్రయాణాలు, సామర్థ్యము, కోపము, లాభము, శాంతము, దాసదాసీలు, కార్య సంబంధమైనటువంటి విశేషాలు, కారకత్వాలు, ఇట్లాంటివన్నీ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చెప్పా కదా, ఒక లైఫ్లో చాలా విషయాలు ఈ 12 లగ్నాలే రిఫ్లెక్ట్ అవ్వాలి. కాబట్టి ఒక్కొక్క దాంట్లో ప్యాక్ అయిపోయి ఉంటాయి అన్నమాట గుణాలు. కానీ వాటికి ప్రధానం అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయో అవి ఫస్ట్ మనం చెప్పుకోవాలి. కాబట్టి దీన్ని సోదర స్థానంగాను, పరాక్రమ స్థానంగాను తీసుకోవాలి. ఇది తృతీయ భావం, ఇది మూడో భావం అన్నమాట. ఇప్పుడు నాలుగో భావం గురించి చెప్పుకుందాం. ఇక చతుర్థ భావం, దీన్ని మాతృభావము అంటారు, మాతృస్థానం అంటారన్నమాట. దీన్ని అంటే తల్లి ప్లేస్, తల్లి నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్, తల్లి నుంచి వచ్చేటువంటి ఆస్తి, తల్లి నుంచి వచ్చేటువంటి ప్రేమ, తల్లి నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి విషయాలైనా సరే ఫోర్త్ హౌస్లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని అందుకనే మాతృస్థానం అంటుంటారు. ఒకవేళ తల్లి యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా ఒక వ్యక్తి యొక్క జాతకంలో 4వ స్థానాన్ని బట్టి దాన్ని అంచనా వేస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే 4వ స్థానంలో ఇంకా ఏమేమి కారకత్వాలు ఉన్నాయి, మాతృస్థానం ఒకటే కాకుండా అనుకుంటే తల్లి చతుర్థ భావంలో తల్లి సౌఖ్యం, వాహనము, సుఖము మరియు అనేక విధ వాహన సంపదలు, కష్టార్జితము, తల్లి బంధువులు, భూమి, గృహము, చెరువులు, నూతులు, సాధన మొదలుగున్నటువంటివి తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మాతృభావానికి సంబంధించినటువంటి మాతృవర్గం నుంచి, అంటే మేనమావలతో ఉండేటువంటి సంబంధాలు, మాతృవర్గం నుంచి వచ్చేటువంటి బంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడాను 4th హౌస్ నుంచి మనకి బాగా తెలుసుకోవచ్చు. అక్కడి నుంచి అనాలసిస్ చేయొచ్చు. ఆ తర్వాత 5th హౌస్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. పంచమ భావం, ఇక్కడ పంచమ భావం ఎలా ఉంది? పంచమ భావం మెయిన్గా సంతాన భావం అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే సంతానము, మనకి పిల్లలు ఎలా కలుగుతారు అనే దాన్ని బట్టి ఇక్కడ కూడా అంతే, అది మెయిన్గా చెప్పుకునేటువంటి సంతాన భావం. ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి చూస్తే మంత్రస్థానము, పూర్వ పుణ్యస్థానము, బుద్ధిస్థానము, వ్యాపారము, బుద్ధిబలము, వివేకము, ఉన్నత విద్య, సంతానము, పితృధనము, సత్కథాపఠనము, వినయము, గౌరవము, స్త్రీ మూలక భాగ్యము, అన్నప్రదానము, మంత్రోపాసనము, మంత్ర జపము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అనుష్ఠానానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరాధన ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటి విషయాలు కానీ, గ్రంథ రచన, క్లవర్నెస్కి సంబంధించినటువంటిది కానీ, వంశపారపర్యం, వంశవృద్ధి, అక్కడ పురుష సంతానం కలుగుతుందా, స్త్రీ సంతానం కలుగుతుందా, కలిగినటువంటి వాళ్ళు ప్రయోజకులు అవుతారా లేదా, అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది, ఇలాంటి చాలా విషయాలు 5th హౌస్ నుంచే తెలుస్తాయి అన్నమాట. కోరికలు సిద్ధించడము, దూరదృష్టి, రహస్యము, క్షేమము, కార్యాచరణ వైభవము, పాండిత్యము, సంగీత వాద్యాలు మొదలుగున్నటువంటి వాటి యొక్క కారకత్వము. అంటే ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నా ఎక్స్ట్రా స్కిల్స్ అనమాట, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ రావాలన్నా కూడా పంచమ స్థానాన్ని గమనించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టే మనకి యొక్క
కారకత్వాలన్నీ కూడా పంచమ స్థానంలో వస్తాయి. కానీ ప్రధానంగా చెప్పుకోవాలంటే దాన్ని మనం సంతాన స్థానం కింద చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. ఆ తర్వాత షష్టమ భావం, 6వ భావం కింద ఏమొస్తుంది? 6వ భావంలో ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, 6 మంచి స్థానం కాదని చెప్పుకున్నాం. కాబట్టి 6వ భావంలో ఏమంత గొప్ప విషయాలు ఏముండవు. ఏముంటాయి ఇప్పుడు దీంట్లో? శత్రు భయము, దీన్నే శత్రుస్థానము అని అంటారు. మెయిన్గా మనకు ఉండేటువంటి శత్రువులు అంటే వీళ్ళు అంతఃశత్రువులు అవ్వచ్చు, బహిశత్రువులు అవ్వచ్చు, ఎటువంటి శత్రువులైనా అవ్వచ్చు. మరి ఈ శత్రువులు ఎలా వస్తారు? రుణము అంటే అప్పులు ఏ విధంగా వస్తాయి? రోగ భయము, దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా మనకు అంటే ఉంటే అవి ఎలా కలుగుతాయి, ఎప్పుడు కలుగుతాయి అనేటువంటి విషయం కూడా 6వ స్థానం చెప్తుంది. ఆ తర్వాత రుణబాధలు, తగాదాలు, పేచీలు, క్రూర కార్యక్రమాలు, పిసినారితనం, అపవాదత్వము, యాచకత్వము, అకాల భోజనము, జైలు, అన్నదమ్ములలో వైరము, దొంగతనము, మేనమామలతోటి వచ్చేటువంటి గొడవలు కానీ, ఆపదలు, ప్రేగులు, జీర్ణాశయం. మొత్తానికి పేగులకి జీర్ణాశయానికి సంబంధించినటువంటి రోగాలు వస్తే అది 6th హౌస్లో మనం చెక్ చేయాలన్నమాట, అక్కడ ఉన్నటువంటి ప్లానెట్ ఏంటి అనేటువంటిది. కాబట్టి ఒక జన్మలగ్నాత్ 6వ స్థానం అనేటువంటిది మంచి స్థానం కాదని ఇందాకే చెప్పుకున్నాము. కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్నీ కూడాను మనకి వ్యతిరేకమైనటువంటి గుణాలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిందనమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, 6వ స్థానంలో మనం అలాంటి అనాలసిస్ చేయాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే 6వ స్థానాన్ని అనాలసిస్ చేయాలి. ఇకపోతే చాలా మెయిన్ 7వ స్థానం, 7వ స్థానం. రాగానే మనల్ని కొంతమంది ఎక్కువగా అడిగేటువంటిది పెళ్ళి ఎప్పుడు అవుతుందండి? కళత్ర స్థానం, ఇదే 7వ స్థానం అనమాట. కళత్రము అంటే 7వ స్థానము, ఇది వైవాహిక స్థానము. కళత్రము అంటే స్పౌస్ అనమాట, స్పౌస్కు సంబంధించింది. అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ 7th హౌస్ అనేటువంటిది చెబుతుంది. ఇది మంచి స్థానం, కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహాలను బట్టి, ఆ స్థానాన్ని బట్టి, దాని యొక్క కాంబినేషన్ బట్టి దాని యొక్క మంచి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతాయి. అసలు అవి ఎలా వస్తాయి, వాటి యొక్క కాంబినేషన్ ఏంటి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది తర్వాత చెప్తాం. ముందు అసలు ఆ స్థానం దేనికి రిప్రజెంటేషన్ అవుతుంది అనేటువంటిదే ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా అది వైవాహిక స్థానం, కళత్ర స్థానం. ఇంకా కూడా ఉంటాయి కదా కారకత్వాలు, ఉపకారకత్వాలు అనుకోవచ్చు వాటిని, వాటి గురించి చూద్దాం. కళత్ర స్థానంలో వ్యాపార భాగస్వాములు. భాగస్వామి అంటే కేవలం మీ భార్యే కాదు, మనకు ఉండేటువంటి పార్ట్నర్స్, మన వ్యాపారంలో ఉండేటువంటి పార్ట్నర్స్ కూడా ఇదే రిప్రజెంటేషన్ ఇస్తుంది. భార్య, ద్వికళత్రం, 2 పెళ్ళిళ్ళు అయ్యేటువంటి యోగం ఉందా అంటే అది కూడా 7th హౌస్లోనే గమనించాలి. దాంపత్య సుఖం, పెళ్ళి జరిగినటువంటి పెళ్ళి సుఖంగా ఉంటుందా అంటే అది కూడాను మనం 7th హౌస్లోనే చెక్ చేయాలన్నమాట. ఆ తర్వాత దొంగతనము, బుద్ధిమాందత్యము, వస్త్రము, అలంకారము, సుగంధ ద్రవ్యాలు, పానీయాలు, విదేశీ ప్రయాణం. ఒకవేళ మనకి ఓవర్సీస్లో అంటే వేరే దేశాలకు వెళ్ళే యోగం ఉంటే అది కూడా 7th హౌసే రిఫ్లెక్ట్ అవుతుంది. ధనార్జన మరియు మర్మస్థానములు మొదలుగున్నటువంటి యొక్క కారకత్వము. ఎప్పుడైనా సరే రోగాలకు వచ్చేటప్పటికి మర్మస్థానాలు, జననాంద్రియాలకు సంబంధించినటువంటి రోగాలు ఏమైనా వస్తుంటే 7th హౌస్ని చూడాలి. వైవాహిక జీవితంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటే 7th హౌస్ని చూడాలి. విదేశీయానం ఉందా లేదా అని చూడాలంటే 7th హౌస్ని చూడాలి. ఇలాంటి అన్ని విషయాలకి 7th హౌస్ని మనం రిఫర్ చేస్తూ దాని యొక్క అనాలిసిస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ 8th, ఇది కూడా మంచి స్థానం కాదని చెప్పుకున్నాం. లెట్స్ సి 8వ స్థానం ఆయుర్దాయము, మరణము, మరణకారకత్వము, వారసత్వము గురించి తెలియజేస్తుంది. ఇంకా సుఖము, ఆపద, తగాదాలు, సోమరితనం, ధనవ్యయము, దురదృష్టము, మానసిక స్వభావము, అవమానము, అపరాధములు మొదలుగున్నటువంటి వాటిని కారకత్వంగా ఉంది. ఇందా చెప్పా కదా 8వ స్థానము అనేటువంటిది దీన్ని ఒక రకంగా చూడాలంటే ఆపదలను చూపించేటువంటి స్థానం, మృత్యుస్థానం లేదా మారక స్థానము అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మారక స్థానము అని అంటే మనకు వచ్చేటువంటి ఆపదలు, ప్రమాదాలు, ఆయుర్దాయం, మరణం ఎలా వస్తుంది, దేని కారణంగా మనకు మరణం వస్తుంది, ఇలాంటి విషయాలు, ప్రమాదాలు ఎప్పుడు జరగచ్చు, ఇలాంటి అనాలసిస్ మొత్తం కూడా 8th హౌస్ నుంచి ఆపరేట్ అవుతాయి. కాబట్టి అవి స్వల్పకాలికమైనటువంటి రోగాలతోటి మనం మరణ భయాన్ని పొందటం వేరు, దీర్ఘకాలికంగా వచ్చేటువంటి మరణ భయాన్ని పొందడం వేరు. కాబట్టి ఈ 2 విషయాలని మనం ఒకవేళ ఎవరైనా మనకు వచ్చే ఆరోగ్యం బాగుండట్లేదు, చాలా సీరియస్గా ఉంది, సర్వైవ్ అవుతారా, లేకపోతే అవ్వటానికి గల కారణాలు ఏంటి అంటే 8th హౌస్ని మనం కనుక రీడ్ చేసినట్లయితే, అనాలిసిస్ చేసినట్లయితే ఈ విషయాలన్నీ కూడాను తెలుసుకోవచ్చు. ఇక తర్వాతి స్థానం 9వ స్థానం.
నవమ స్థానాన్ని భాగ్యస్థానము అని కూడా అంటుంటారు. భాగ్యము అంటే తెలుసు కదా అందరికీ, మనకు లక్ లాంటిది, భాగ్యాన్ని ఇచ్చేటువంటిది, అదృష్టం లాంటిది అని కూడాను మనం చెప్పుకోవచ్చు ఈ స్థానాన్ని. అందుకనే నవమ స్థానాన్ని చాలా మంచి స్థానంగాను, నవమము ఒకటి, దశమ ఒకటి, ఏకాదశం ఒకటి, మూడింటిని చాలా మంచి స్థానాలుగా భావిస్తూ ఉంటాము. జాతక చక్రంలో ఇవి చాలా ముఖ్యమైనటువంటి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్థానాలు. మరి నవమ స్థానం ఏ ఏ కారకత్వాలను ఇస్తుంది అనేటువంటి విషయాలు కనుక గమనిస్తే, పూర్వజన్మ పుణ్యాన్ని కారణంగా కలుగుదో అదృష్టాన్ని, స్థితిగతులని, దూర ప్రయాణాలని, ఆధ్యాత్మిక స్థితి, మంత్రోపాసన, గురువులను సేవించుకోవటము, విద్యార్జన, పిత్రార్జనము, సంతానము, ఐశ్వర్యము, ఆచార సాంప్రదాయాలు, దైవభక్తి, ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కూడా చెప్తుంది. ఒకవేళ ఊరువులకు సంబంధించి అంటే తొడలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు వస్తే మనం ఈ 9th ప్లేస్ను కూడాను రిఫర్ చేయాలి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి చాలా శుభమైనటువంటి స్థితుల్ని అంటే అదృష్టాన్ని, గురువుల యొక్క అనుగ్రహాన్ని, మంత్రోపాసనని, ఆధ్యాత్మిక స్థితిని, ఉన్నత విద్యని కూడాను ఈ యొక్క ప్లేస్ అనేటువంటిది, ఈ 9th హౌస్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 9th హౌస్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఒక జాతకం యొక్క అనాలిసిస్లో. కాబట్టి ఇది భాగ్యస్థానంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట, అదృష్ట స్థానంగా కూడాను చెప్పుకోవచ్చు. ఇక ఇదైన తర్వాత 10వ స్థానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 10వ స్థానం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది. 10వ స్థానాన్ని మనం దీన్ని ఎట్లయితే భాగ్యం అని అన్నామో దీన్ని రాజ్యం అని అంటూ ఉంటారన్నమాట. రాజ్యము అంటే ఏంటి? ఎంపైర్ అనమాట. అంటే మీ రాజ్యము అంటే మీ ఇల్లు, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, ఇదంతా మీ సామ్రాజ్యం లాంటిది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఈ 10th హౌస్ అనేటువంటిది రాజ్యం చెబుతుంది. కాబట్టి దీని యొక్క కారకత్వాలు ఏమున్నాయి, 10th హౌస్ని మనం స్టడీ చేయటం వల్ల ఏం తెలుసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. దశమంలో ఉద్యోగము, వ్యాపారము, పేరు ప్రఖ్యాతులు, అధికారము, వృత్తి గురించి తెలియజేస్తుంది. అలానే దయాగుణము, మంత్రము, మంత్రజపము, అభిమానము, తర్వాత మాతృదేవత, పదవీ స్థానము, ఔషధములు, బోధన, ముద్రాధికారము, సన్మానము, దేవతలు, పుణ్యము, దత్తపుత్రుడు మొదలుగున్నటువంటి వాటి కారకత్వాలు ఈ యొక్క 10th హౌస్ అనేటువంటిది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది కూడా రాజ్యభావం కూడా చాలా చాలా మంచిది. ఇది కూడా లాభాన్ని ఇచ్చేటువంటిది, శుభాన్ని ఇచ్చేటువంటిది 10th హౌస్ కూడాను. ఆ తర్వాత 11th హౌస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైనా సరే పండితులు దీవించినా కూడాను ఒకవేళ ఏదైనా గ్రహస్థితులు బాగాలేకపోతే ఏ గ్రహాः అరిష్టస్థానేషు స్థితాः తేషాం గ్రహాణం అత్యంత ఏకాదశ శుభస్థాన ఫలావాప్యర్థం అంటారన్నమాట. అంటే 11వ స్థానంలో ఉంటే డిఫాల్ట్గా అది పాపగ్రహమైనా పుణ్యగ్రహమైనా ఏ గ్రహమైనా సరే ఆ స్థానంతో పెద్దగా సంబంధం లేకుండా అది చాలా శుభగ్రహంలాగా మనకి ఫలితాన్ని ఇస్తుందని. కాబట్టి ఒకవేళ ఏ గ్రహాలైనా స్థితులు బాగాలేకపోతే ఒకవేళ ఏకాదశ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో అలాంటి ఫలితం ఇచ్చుగాక అని దీవిస్తారు. అంటేనే అర్థం చేసుకోండి దీనికి ఎంత చాలా ఇంపార్టెన్స్ ఉందో. దీనినే మనం అదృష్ట స్థానంగా కూడాను చెప్పుకోవచ్చు. ఏకాదశ స్థానం, దీన్ని రాజ్యం, దీన్ని భాగ్యం అన్నారు, దీన్ని రాజ్యం అన్నారు, దీన్ని లాభస్థానం అని కూడా అనొచ్చు. లాభం అనమంటే లక్ అనుకోండి. ఇక లక్ అనేటువంటిది ఈ స్థానం ఎటువంటి విశేషాలను మనం తెలుసుకోవడానికి ఈ స్థానాన్ని స్టడీ చేయాలంటే అగ్రసోదరులు, స్నేహితుల గురించి తెలియజేసుకోవాలన్నా, వివిధ ఆదాయాల గురించి, వివిధ లాభాల గురించి, తండ్రి, సోదరులు, అలంకారము, నగలు, కార్యసిద్ధి, ఆశయసిద్ధి, చిత్రలేఖనము, లలిత కళలు, మంత్రోపాసన, విద్య, బంగారం గురించి తెలుసుకోవాలంటే ఆస్తిపాస్తుల గురించి, లాభాల గురించి, మనకి ఎక్కడి నుంచి మనకి శుభం వస్తుంది, ఎక్కడి నుంచి లాభం వస్తుంది, ఎక్కడి నుంచి విత్తం వస్తుంది, ఎక్కడి నుంచి మనకి సహకారం వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడాను 11th హౌస్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అందుకనే దీన్ని చాలా ఇంపార్టెంట్ లాభస్థానము అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇక చిట్ట చివరిదైనటువంటిది వ్యయస్థానం. ఇది 12వ స్థానం. దీన్ని వ్యయం అంటారన్నమాట. వ్యయం అన్నటువంటి పదంలోనే మీరు గమనించవచ్చు, వ్యయం అనగానే ఖర్చు అని అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ వ్యయస్థానం ఇచ్చేటువంటి వ్యయస్థానాన్ని మనం ఒకసారి స్టడీ చేయటం వల్ల ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు ఒక జాతకుడు గురించి అంటే ధన వ్యయం గురించి తెలుసుకోవచ్చు, అట్లానే సమయ వ్యయం గురించి తెలుసుకోవచ్చు, పూర్వజన్మ గురించి తెలుసుకోవచ్చు, రహస్య శత్రువుల గురించి తెలుసుకోవచ్చు,
రుణ విమోచనం గురించి తెలుసుకోవచ్చు, స్త్రీలోలత్వం, కళత్రహాని, విదేశీ ప్రయాణము, ఉద్యోగ విరమణ, అధికార పతనము, మనోచంచలత్వము, అహంకారము, శారీరక అనారోగ్యము, మారకము మొదలుగున్నటువంటి వాటి కారకత్వాలు తెలుసుకోవచ్చు. అంటే వ్యయస్థానంలో దాదాపుగా ఒక మనిషి పతనమైపోవటానికి గల కారణాలేంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాటి కారణాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ శత్రువులు ఎక్కువయ్యారు, లేకపోతే మనం మిత్రులు మనల్ని మోసం చేస్తున్నారు, ధన వ్యయం అయిపోతుంది, లోన్లు ఎక్కువగా తీసుకుంటున్నాము, మనం కట్టలేకపోతున్నాము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము, వీటన్నిటి నుంచి బయటపడాలి అనంటే ఈ 12th హౌస్ని మనం స్టడీ చేయాలి. కాబట్టి 12th హౌస్ అనేటువంటిది దాదాపుగా మొత్తం కూడాను ధన వ్యయం గురించి, సమయ వ్యయం గురించి, కీర్తి వ్యయం గురించి, ఏదైనా సరే మనం పోగొట్టుకుంటుంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఈ 12th హౌస్ అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ 12 కారకత్వాలు ప్రధానంగా ఉంటూ ఉపకారకత్వాలు ఎన్నో ఉంటూ మొత్తం రాశి చక్రంలో ఈ 12టిని స్టడీ చేయటం వల్లే దాదాపుగా ఒక జాతకం యొక్క ఎనాలిసిస్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ఎనాలిసిస్, ఈ స్థానాలు వేటికి ఏవి అనేటువంటివి గుర్తుపెట్టుకోవటము, వాటి యొక్క కారకత్వాలు గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది ఒక ఆస్ట్రాలజర్కి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ ఎపిసోడ్ కనుక మీకు అర్థమైంది అని అనుకుంటున్నా, ఒకవేళ అర్థం కాకపోతే తిరిగి ఒకసారి మళ్ళీ వినటానికి ప్రయత్నం చేయండి. విన్నా కూడా మీకు ఇంకా డౌట్లు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్లు నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సహజంగా వీడియో చూసేటువంటి వాళ్ళకి ఒక లైకో, ఒక కామెంటో, ఒక సబ్స్క్రైబో చేస్తే మీకు పోయేది ఏముండదు, అది ఉచితంగా మీకు వస్తుంది. కానీ మాకు మాత్రం కొండంత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మన వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారని, అలానే మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు అన్నటువంటిది కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అన్నటువంటి విషయం కూడా నాకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లన్నింటినీ కూడాను మీరు మిస్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చూస్తేనే పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. సామాన్యుడు కూడా జాతకాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అపూర్వమైనటువంటి జ్యోతిష శాస్త్ర విజ్ఞానం అందరికీ కలగాలనేటువంటి ప్రయత్నంలోనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది, ఎటువంటి లాభాపేక్షణ లేకుండా. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు పూర్తిగా చూడండి. అలానే మీకు తోచినటువంటిది నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని, ఏది నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా మీ మురళీకృష్ణ శర్మ భువనగిరి సైనింగ్ ఆఫ్.